నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం నీకు చెప్తాను, నువ్వే మాట్లాడు. నాకా? నువ్వెప్పుడు అడుగుతుంటావు కదా నా ఫ్రెండ్ గురించి చెప్పు చెప్పు అని. సరే సార్, చెప్పండి. చెప్పండి సార్. బావ ఫ్లాష్ బ్యాక్ నాకు కూడా తెలీదు. ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పటికైనా చెప్తాడేమో చూద్దాం. 16 years బ్యాక్ నేను మా అమ్మ నాన్న ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి కార్లో వస్తున్నాను. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం తెలుసా. ఆ రోజు చూసుకోకుండా సడన్ గా వదిలే వసు, నా ఫ్రెండ్ గురించి నేను అడిగితేనే బాగుంటుంది. ఓకే సార్, మీ ఇష్టం. బావా, నా ఫోన్ రింగ్ అవుతుంది, ఇప్పుడే వస్తాను. లిఫ్ట్ చేయట్లేదు. ఇంకొకసారి ట్రై చేయండి సార్. రింగ్ అవుతుంది. వసు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. షూర్ సార్. హలో, ఎవరు? హలో హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు వంశీకృష్ణ. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. 16 years బ్యాక్ జరిగిన ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. నేను ఎప్పుడే బయలుదేరుతాను సార్. ఓకే సార్. ఏమైంది సార్? వసు, నువ్వు చెప్పినట్టు ప్రశాంతంగా వివరాలు చెప్పాను. అవతల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అక్కడికి వెళ్తే నా ఫ్రెండ్ దొరుకుతుందన్న ఫీలింగ్. వెంటనే వెళ్దాం సార్. కాఫీ తీసుకోండి. ఇప్పుడేమొద్దు, పద వెళ్దాం. పదండి. ఉద్యోగం పోగొట్టుకోవడానికి ఇంత ఆతృతగా వెళ్తున్నావేంటే వసుంధర? నువ్వు బావకి ఎంత సాయం చేసినా తన మనసు కరగదు.
రేపెలాగో నువ్వు దొంగవని ముద్ర పడుతుంది. చించుకున్న చెక్ నీ జీవితాన్ని ముక్కలు చేస్తుంది. గో టు హెల్. ఈ సుందరంగడు టింకురంగ అంటూ టైంకి వచ్చేవాడు. ఈరోజు నేను వచ్చినా సరే ఇంకా రాలేదేంటి? బి అలర్ట్, మన బాస్ ఆనంద్ బాబు గారు వస్తున్నారు. అమ్మాయి సరిగ్గా కూర్చో. ఏంటయ్యా నిలబడున్నారు మార్కెట్కి వచ్చినట్టు? కూర్చోండి. I'll check and send it right now. All right. Catch up later. Thank you, sir. గుడ్ మార్నింగ్ సార్. Good morning, good morning. Please take your seats. గుడ్ మార్నింగ్ సార్. Good morning, Alekia. Alekia, మీ అమ్మగారికి ఎలా ఉందా? పర్వాలేదు సార్. డోంట్ వరీ. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఎంత ముద్దొచ్చేస్తున్నాడో ముద్దబ్బాయి. మర్యాదగా మాట్లాడమే కానీ మేకప్ బాగుంది, డ్రెస్ బాగుందని ఎప్పుడూ మెచ్చుకోడు. కళ్ళజోడు పెట్టి చూపుల్ని ఫిల్టర్ చేసుకుంటాడేమో. మూర్తి గారు, చెప్పండి సార్. శంకర్పల్లి ఊరతను అమ్మని తీసుకెళ్ళింది ఎవరింటికో కాదండి. అన్నయ్య దగ్గర సెక్రటరీగా పనిచేసే వసుంధర గారింటికే. వాట్ ఏ గుడ్ న్యూస్ సార్. అంటే తమరి వదిన గారు వసుంధర గారు అన్నమాట. అలా అనుకుని పొరపాటు చేయకండి మూర్తి గారు. అదే నిజమైతే సంతోషపడేవాడిని. కానీ వసుంధర గారి వాళ్ళ అమ్మ పేరు కూడా తులసి కావడంతో ఆ ఊరతను అలా పొరపాటు పడ్డడం తెలిసింది. మూర్తి గారు, నేను ముద్దొచ్చేస్తున్నానంట. అవును సార్. అవునంటారేంటండి? ఆ అమ్మాయి వాట్సాప్ లో అలా మెసేజ్ పెట్టింది. నా ఫోటో పెట్టి ఏయ్ ముద్దు ఎంత ముద్దొచ్చేస్తున్నావు రా అని టైప్ చేసింది. రా అంటే వెళ్ళి రావాలి సార్. మీరు ఊరుకోండి. రమ్మని పిలవలేదు, ఏ రా అని పిలిచింది. కురుడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఫోటో ఎక్కడ తీసుంటారంటారు? మనం కార్ దారిలో ఎక్కడ ఆపలేదు కదా మూర్తి గారు? ఆపలే సార్. ఈ ఫోటో ఎప్పుడు తీసిందే మూర్తి గారు? బ్యాక్గ్రౌండ్ లో మన ఆఫీస్ సిస్టమ్స్, స్టాఫ్ ఎవరో ఉన్నారు చూసారా? సార్ మిమ్మల్ని ఇలా ఫాలో అవుతుంది అనుకోలేదు. అంటే మన ఆఫీస్లో అమ్మాయే ఎవరో ఇలా చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉండాలి! నన్ను పట్టుకుని మొద్దు అంటుందా? ఇప్పుడే పట్టుకుంటాను చూడండి. అమ్మో, గ్రీకు వీరుడు వచ్చేస్తున్నట్టున్నాడు. సారీ సార్, సారీ సారీ, తప్పైపోయింది, క్షమించండి. తప్పైపోయింది, క్షమించండి. ఆగండి ఆగండి, ఎందుకలా గుంజులు తీస్తున్నారు? పొరపాటున తగిలారంతే. మీ అక్క వసుంధర గారు, మీరు ఎంత పద్ధతిగా ఉంటారో నాకు తెలుసు కదా. ఫైల్ తీసుకోండి.
మీ మొబైల్ నుంచి మెసేజ్ వచ్చిందంటే మీరే ఇన్నాళ్ళ నుంచి ఈ నాటకాలు ఆడుతున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకేం కావాలి? సార్ ఈ అమ్మాయా అమ్మాయా? నేను మొద్దునా? మీకు ముద్దొచ్చానా? ఏంటి మెసేజెస్? ఆ మెసేజ్ పంపించింది నేను కాదు సార్. నీ మొబైల్ నుంచి మెసేజ్ వస్తే నేను కాదంటావు? సార్ నేను చెప్పేది పూర్తిగా వినండి. ఎవరో అమ్మాయి వచ్చి మీ ఫోటో తీసి మెసేజ్ కూడా నా మొబైల్ నుండి పంపించింది. ఏంటి దౌర్జన్యం అని నేనంటే మీతో చెప్పి నన్ను ఉద్యోగంలోంచి తీయించేస్తానని బెదిరించింది. ఆ అమ్మాయి ఎవరు? ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది సార్. సన్నగా పొడుగ్గా జడ కొంత బొద్దుగా. మూర్తి గారు, వర్ణన అనవసరం. అనవసరంగా అలైక్య గారిని ఇబ్బంది పెట్టద్దు. ఆ, ఆ ఫోన్ తీసుకోండి. పదండి. అమ్మయ్యా బతికిపోయాను. ఆనంద్ డార్లింగ్, నువ్వు నిజంగా మొత్తువే. సీసీ కెమెరాలో చూసుంటే నా బండారం బయటపడేది కదా. నువ్వు చూడు. ఎందుకంటే ఆడపిల్లలంటే నీకు సిగ్గు కదా. సార్, పద్ధతిని పాటించేవారంటే నాకు ఎనలేని గౌరవం సార్. మీరు ఏ ధ్యాసలో ఉన్నారు గానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో డ్రైవ్ చేస్తున్నారు సార్ ఈరోజు. మీ హార్ట్ ఫ్రెండ్ దగ్గరికి పయనమనగానే మీరు బుద్ధిమంతులైపోయారు. గ్రేట్ టు సీ యూ సార్. ఎకనామీ మోడ్లో కార్ నడుపుతున్నారు. స్పీడోమీటర్ మీకు సేఫ్ డ్రైవ్ అని సింబల్ని కూడా చూపిస్తుంది. ఇంకేదైనా స్పెషల్ రీజన్ ఉందా సార్? మరోసారి తప్పు జరగకూడదని. తప్పేంటి సార్? ఏం చేశారు? చెప్పండి సార్, తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది. తన పరిచయానికి ముందు ఆ వేగమే నష్టం జరిగేలా చేసింది. ఏం నష్టం సార్? తీరని నష్టం. ఎన్నిసార్లు సారీ చెప్పినా ఒక్కసారి కూడా న్యాయం జరగలేని నష్టం. సార్, ఎందుకంటే ఈ వెతికే ప్రాసెస్ లో మీ గతంలో జరిగిన సంఘటన సాయపడుతుందేమో అని. సాయపడే సంఘటన కాదదే, జీవితాంతం బాధపడేది. సరదాని చూడాలి గాని చేతుల్లోకి తీసుకోకూడదని అప్పుడు తెలీదు. అసలేం జరిగిందంటే చచ్చిపోతావేంట్రా స్పీడ్గా వెళ్ళి? ఆగలేవరా యూజ్లెస్ ఫెలో. వదిలేయండి సార్. యూజ్లెస్ ఫెలో. సార్, ఇందాక ఏదో చెప్తున్నారు. ఏం లేదు. ఇంకెంతసేపు వెళ్ళాలి? ఇలా వెళ్తే ఎంత టైం పడుతుందో తెలియదు కానీ ఇంకొక 10 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి సార్. ఇప్పుడు నువ్వు కూడా స్పీడ్గా వెళ్ళమంటున్నావా? ఎవరి ప్రాణమైనా పోతుంటే స్పీడ్గా వెళ్ళమంటాను గాని ఇంకొకరి ప్రాణం తీసేంత వేగంగా వెళ్ళమని నా లైఫ్లో చెప్పాను సార్. ఎఫ్ఎం పెట్టొచ్చు కదా సార్. ఇంగ్లీష్ పాటలు మాత్రం పెట్టకండి సార్. ఆహా, ఏం టైమింగ్ సార్. సింక్ అవడం అంటే ఇదే. సినిమా పేరేదో ఉంది సార్. మనసంతా నువ్వే. మీ మనసు నిండా మీ హార్ట్ ఫ్రెండే ఉంది కదా సార్. ఐ నో. సార్, మనం ఇప్పుడు వెళ్తున్న అడ్రస్లోనే ఆ అమ్మాయి ఉంటే
ఏం చేస్తారు చెప్పండి సార్, తెలుసుకోవాలని ఉంది. ఇకపై నువ్వే నా జీవితం అని చెప్తాను. తను చాలా లక్కీ సార్. కానీ నువ్వు అన్లక్కి. తిరిగి వచ్చేటప్పుడు ఈ కార్లో నువ్వు ఉండవు. అన్యాయం కదా సార్, నన్ను అక్కడే వదిలేస్తారా? ఆడపిల్లని వదిలేయడం మీకు అలవాటా? నేను వేరే ఉద్దేశంతో అనలేదు సార్, ఒట్టు. నువ్వు చెప్పిన ఏరియా వచ్చింది, దిగు. దిక్కులు చూస్తున్నారేంటి సార్? ఏ దిక్కు నుంచి నా ఫ్రెండ్ ఉందని కబురు వస్తుందా అని. హలో బాబు, రండి. అమ్మాయిని చూడాలని ఫోన్ చేశాం. అవును బాబు, అక్కడే ఉన్నారే, రండి. పద. ఏమే వాళ్ళు వచ్చేసారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు కాలు దిగ్గానే కేకేసి మరి పిలిచారు చూసారా? కాకర్ల వంశీకృష్ణ ఇక్కడ. స్మెల్ బట్టి చెప్పేస్తా పిల్ల ఉందా లేదా అని. పద. కొంచెం పొగిడితే చాలు రెచ్చిపోతాం. నమస్తే. నమస్తే అండి. కారు ఇక్కడికి తీసుకురాలేకపోయారా? పర్లేదండి. పూలు పళ్ళు ఏం తీసుకురాలేదా? పర్లేదులేండి, ఈ కాలంలో ఫార్మాలిటీస్ ఏముంది, లోపలికి రండి. పర్లేదు, ఇక్కడ బాగుంది కదా చల్లగా. అయితే సరే ఉండండి, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఫ్రూట్స్ లేకపోతే స్వీట్స్ పట్టుకురావాలని సెక్రటరీగా చెప్పాలి కదా నువ్వు. సార్, ఫస్ట్ అటెంప్ట్ లోనే మీ ఫ్రెండ్ దొరికేస్తుందని అనుకోలేదు కదా సార్. అంటే ఏంటి, తిరిగి 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 విసిగెత్తి విరక్తి వచ్చినప్పుడు దొరకాలనా? తిట్టకండి సార్. అదిగో అమ్మాయి వాళ్ళ ఫాదర్ వస్తున్నారు. అమ్మా బాబు రండి, రండి బాబు, కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా బాబు? ఆ అమ్మాయి తీసుకొస్తున్నారు, కాఫీ కూడా తనే తీసుకొస్తుంది. సార్, ఇన్ని మర్యాదలు చేస్తున్నారంటే ఫ్యామిలీ కూడా చాలా మంచిదనిపిస్తుంది. మరేమనుకున్నావు, నా మనసుకు కనెక్ట్ అయ్యారంటే మంచి వాళ్లే అయ్యుంటారు. ఏమైనా కావాలా బాబు? అమ్మాయి మా సార్కి తొందరగా చూడాలని కోరికగా ఉందండి. తప్పులేదు కదమ్మా, మనసుకు నచ్చింది, కళ్ళకు నచ్చాలి, అంతే. అదిగో వస్తుంది. మీకింతకు ముందే పరిచయం ఉన్నట్టు తెగ సిగ్గుపడుతుంది సార్. 16 ఏళ్ల కిందట పరిచయం, నాకు గుర్తున్నట్టు తనకు గుర్తుండదా? సిల్లీ క్వశ్చన్ లేకు. తయారు కాఫీ ఇచ్చిరపో. సార్,
మరి పాతకాల పేరు తాయారు. తయ్యి అని ముద్దు పేరు పెట్టుకుంటా నీకేమన్నా అభ్యంతరం? లేదు సార్. నోరు మూసుకొని ఉండు. థ్యాంక్ యూ.